ఓటమి అంచుల్లో సీఎం అతీషి, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అనూహ్య ఫలితాలు వస్తున్నాయి. గత 2 పర్యాయాలు దాదాపు ఢిల్లీ శాసనసభ క్లీన్ స్వీప్ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీకి ఈసారి ఎన్నికల్లో బిగ్ షాక్ ఇచ్చారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన ఫలితం వెలువడింది. న్యూఢిల్లీ స్థానం నుంచి పోటీ చేసిన ఆప్ కన్వీనర్ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఓటమి చవిచూశారు. ఆయనపై బీజేపీ అభ్యర్థి పర్వేష్ సాహెబ్ సింగ్ వర్మ విజయం సాధించారు. మరోవైపు కాల్కాజీ స్థానంలో అతీషి వెనుకంజ వేసింది. మరోవైపు పాత్ పర్గంజ్ నుంచి ఆప్ అభ్యర్థి వెనుకంజలో ఉంది. 1993లో ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన బీజేపీ పార్టీకి 1998 ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో ఘోర పరాజయం పాలైంది. ఆ తర్వాత వరుసగా 3 సార్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 2013, 2015, 2020 ఎన్నికల్లో బీజేపీకి అధికారం అందని ద్రాక్ష అయింది. దాదాపు 6 అసెంబ్లీ ఎన్నికల తర్వాత సుదీర్ఘంగా 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ సీఎం పీఠం దక్కించుకోనుంది. ప్రస్తుత ఫలితాల సరళిని చూస్తే బీజేపీ 45 స్థానాల్లో ముందంజలో ఉండగా తర్వాత ఆప్ 25 చోట్ల లీడ్లో ఉంది.